అందరికీ నమస్కారం అండి. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఒక యూనివర్సిటీకి వెళ్ళి కాన్వకేషన్ అందజేయటం అనేది గతంలో మనం చాలాసార్లు చూసాం. వీరు ఆహ్వానిస్తారు యూనివర్సిటీ వాళ్ళు, చీఫ్ జస్టిస్ సమయం చూసుకొని వచ్చి విద్యార్థులకు కాన్వకేషన్ అందిస్తారు. ఇది గతంలో ఇప్పటివరకు పనిచేసిన 52 ప్రధాన న్యాయమూర్తుల్లో చూసాం. ఇప్పుడు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కూడా 2 చోట్లకు వెళ్ళి కాన్వకేషన్ అందజేశారు. కానీ ఎప్పుడైతే ఆయన చేసిన 2 వ్యాఖ్యలు ఉన్నాయో దాని తర్వాత ఎవరు కూడా జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీద కాన్వకేషన్ అందుకోవటానికి ఇష్టపడటం లేదు. యూనివర్సిటీ కాన్వకేషన్కి అందజేయడానికి చీఫ్ జస్టిస్ వస్తున్నారని చెప్తే 450 మంది విద్యార్థులు ఆ రాకని వ్యతిరేకించారు. మీరు బలవంతంగా పిలిచినా కానీ మేము ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేస్తామని చెప్పారు. దీని అంతటి కారణం ఏంటంటే జస్టిస్ సూర్యకాంత్ చేసిన 2 మాటలే. ఒకటేంటంటే లా వృత్తిలోకి నకిలీ బోగస్ పట్టాలతోటి కొంతమంది యువత వస్తున్నారు, యంగ్స్టర్స్ లైక్ కాక్రోచెస్ అన్నారు. అదొకటి. రెండో మాట, ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలు వచ్చాయి. విద్యార్థులపై దాడి చేశారని, తీవ్రంగా కొట్టారంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ నమోదైంది. ఆ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ విచారణ వద్దకు వచ్చింది. న్యాయవాది తన వద్ద ఆధారాలు ఉన్నాయి, విద్యార్థుల్ని పోలీసులు ఎలా హింస పెట్టారో ఒక వీడియోలో మీరు చూడండి అంటే మాకు అంత టైం లేదు, డోంట్ వేస్ట్ అవర్ టైం అన్నారు. ఈ 2 మాటలే న్యాయ విద్యార్థులకి కోపం తెప్పించాయి. అందుకు ముంబై కానీ హైదరాబాద్ కానీ చెందిన యూనివర్సిటీల్లో కాన్వకేషన్ తీసుకోవటానికి సిజేఐ నుంచి విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్లోని న్యాయ విశ్వవిద్యాలయం నల్సార్కు పిలవాలనుకున్నారు. ఇంతలో అక్కడ పిల్లలు సంతకాలు చేసి ఆయన వస్తే పొమ్మన్నారు. అంత పెద్ద ఆయన ఇంత మాట అంటారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మీకెవరికి న్యాయవాద వృత్తిలోకి ప్రవేశం ఇవ్వబోమని బెదిరించింది. దీనిపై ఇంకా కోపం పెరిగింది. ఇది చూసి పెద్ద ఆయన అసలు నా తరపున మీరెవరు ఇలా అనటానికని కోప్పడ్డారు. తర్వాత అసలు నల్సార్ వారి ఆహ్వానాన్ని తానెప్పుడు ఒప్పుకోలేదు అని పొమ్మన్నారు. ఇంతలో ముంబైలోని టిస్లో ఇదే కథ రిపీట్. టిస్ స్నాతకోత్సవానికి సిజేఐ రానున్నారని కథనాలు వెలువడ్డాయి. మామూలుగా అక్కడ విద్యార్థులు వీల్లేదు పొమ్మన్నారు. దేశానికే పెద్ద న్యాయమూర్తి వస్తానంటే పిల్లలు సంతోషించాలి కానీ ఇలా వద్దనడానికి కారణం ఏమిటని బీబీసీ వంటి సంస్థలు పెద్ద కథనాలు ఇచ్చాయి. ఇంతలో టిస్ మనసు మార్చుకొని తమ సంస్థకు చెందిన సీనియర్ డాక్టర్తో కథ నడిపించేసింది. ఇక ఇప్పుడు సిజేఐ గారి కార్యాలయం ముందుకు వచ్చింది. నవంబర్ వరకు ఆయన డైరీలో ఖాళీలే లేవు, ఎక్కడికి ఆహ్వానాలు ఆమోదించేది లేదు, పొమ్మని ప్రకటించి కాపాడింది. ఈ ఐడియా బాగానే ఉంది కదా, అయితే లోపల పేర్కొన్న ఉక్రోషం ఊరుకుంటుందా? తను వాడిన బొద్దింక అనే మాటను వక్రీకరించి లబ్ధి పొందిన వారిపై విచారణ జరపడాన్ని మీరెలా చూస్తారని కేంద్రానికి ఒక నోటీస్ ఇచ్చారు. ఆయన బొద్దింక అనే పదాన్ని వాడి వారిపై విచారణ జరపడాన్ని మీరెలా చూస్తారంటూ కేంద్ర ప్రభుత్వం వివరణ అడిగారు.